ఇండియాలో ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్లో అస్థిరతకు దారితీయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇండియాలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధ సెగ తాకుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ ప్రకంపనలు ప్రపంచ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన వెంటనే ముడి చమురు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయాయి. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెట్టుబడులు ఆవిరవుతాయని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రపంచంలో చమురు ఉత్పత్తిదారులలో కీలకమైన ఇరాన్ నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకున్నప్పటికీ రానున్న రోజుల్లో ఈ క్రింది వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఈ వార్ సామాన్య ప్రజల జేబులకు చిల్లు వేయడం ఖాయమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి క్షిపణులతో భీకర దాడులు చేసుకుంటున్నాయి. పరిస్థితి మరింత దిగజారి యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం మధ్యప్రాచ్యం మొత్తం ఇబ్బందుల్లో పడిపోవడం ఖాయమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు దేశాలతో స్నేహపూర్వక వాణిజ్య సంబంధాల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా ఇరాన్, ఇజ్రాయెల్కు వివిధ వస్తువులను ఎగుమతి చేస్తుంది, అనేక ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ఇండియాలో అనేక వస్తువుల ధరలు గణనీయంగా పెరగవచ్చు. భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడింది. దాదాపు 85% ఇతర దేశాల నుంచే చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురును నేరుగా దిగుమతి చేసుకోనప్పటికీ మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు ఉత్పత్తిదారులలో ఇరాన్ కీలకంగా ఉండడమే కారణం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పటికే చమురు మార్కెట్ను దెబ్బతీసింది. ముడి చమురు ధర 11% పైగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు $75.32 ఎగబాకింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు $73.42 చేరుకుంది. యుద్ధం మరింత తీవ్రమైతే ముడి చమురు ధరలు మరింత పెరగవచ్చు. ఇది భారతదేశ దిగుమతి ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, ఏటీఎఫ్తో సహా ఇంధన ధరలు భారీగా పెరగవచ్చు. భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఏమి దిగుమతి చేసుకుంటుందో చూద్దాం. భారతదేశం ఇజ్రాయెల్కు ఆసియాలో 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది. ఇటీవల సంవత్సరాలలో రెండు దేశాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం నెరుపుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, హైటెక్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు వంటి రంగాలతో. ఇరాన్ నుండి భారతదేశం ఏమి దిగుమతి చేసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. మార్చ్ 2025లో భారతదేశం ఇరాన్కు $130 మిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. $43 మిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇరాన్కు ఎగుమతులు $41.5 మిలియన్ నుంచి $88.1 మిలియన్ పెరిగింది. అంటే ఏకంగా 47.1% పెరుగుదల నమోదైంది. ఇరాన్ నుంచి దిగుమతులు $56.2 మిలియన్ నుంచి $13.3 మిలియన్ల 23.6% తగ్గుదలకు తగ్గాయి. ఇండియాలో భారీగా పెరగనున్న ఈ ఉత్పత్తుల ధరలు ఇప్పుడు చూద్దాం. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆప్టికల్, ఫోటో, సాంకేతిక వైద్య పరికరాలు, ఎరువులు, సేంద్రియ రసాయనాలు, యంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు, అల్యూమినియం, ఇతర రసాయన ఉత్పత్తులు, ముత్యాలు, విలువైన రాళ్ళు, లోహాలు,
నాణేలు, సేంద్రియ రసాయనాలు, మూలలోహాలతో తయారు చేయబడిన పనిముట్లు మొదలైనవి. పండ్లు, గింజలు, కూరగాయల ఉత్పత్తులు, ఖనిజ ఇంధనాలు, నూనెలు, ఉప్పు, సల్ఫర్, బంకమట్టి, రాయి, ప్లాస్టర్, సున్నం, సిమెంట్, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, రేసిన్లు, లక్కలు.